ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర చిత్రంతో బిజీగా ఉన్నాడు. గత కొంతకాలంగా మెగాస్టార్ సినిమాల పరంగా సంఖ్యను పెంచుకుంటూ పోతూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. గతంలో ఎక్కువగా సీనియర్ దర్శకులతో సినిమాలు చేసిన చిరు ప్రస్తుతం కొత్త దర్శకులకే ఎక్కువ అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా కథల విషయంలో మెగాస్టార్ ధోరణి బాగా మారిందని చెప్పాలి. రీఎంట్రీలో ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు మినహా మిగతా సినిమాలన్నీ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షగా నిలిచాయి. అందుకే చిరు కథల విషయంలో కాస్త జాగ్రత్తలు పెంచాడు. రొట్టెకొట్టుడు సినిమాలు కాకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యాడు. దానికి తగినట్టుగానే కొత్త తరం దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. రీసెంట్ గా దసరాతో గ్రాండ్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలతో ఒక మాస్ యాక్షన్ మూవీ తీయడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇవన్నీ ఒకెత్తైతే చిరులో మరోసారి తన కామెడీ యాంగిల్ చూడబోతున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్న చిత్రంతో గ్రాండ్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా తీయబోతున్నట్లుగా ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా లైలా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం ఎలా ఉండబోతోందో కూడా హింట్ ఇచ్చేశారు మన మెగాస్టార్. పక్కా కామెడీ ఓరియంటెడ్గా ఈ మూవీ ఉండబోతోందని, కామెడీతో కడుపుబ్బా నవ్వడానికి రెడీ అవ్వండి అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి చిరు లైనప్ మాత్రం అదిరిపోయే రేంజ్లో ఉందని చెప్పాలి. రానున్న 3 ఏళ్లు మెగాస్టార్ యంగ్ హీరోస్కు పోటీగా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ను అలరించనున్నాడు.